నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు. అర్చక బ్రాహ్మణులను కొట్టడం, తిట్టడం స్వయాన పరబ్రహ్మకు చేసినట్టని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ బ్రాహ్మణ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాకినాడలో అర్చకునిపై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడి చేసి బూతులతో దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున బ్రాహ్మణ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలా వాళ్ళు చేయాల్సిన పనులు చేసేసి ఒక క్షమాపణతో అన్ని సరైపోతాయని అనుకోవటం అవివేకమని, రాష్ట్రంలో అర్చకులపై దాడి ఇదే మొదటిసారి కాదని, కర్నూలులో, కోటప్పకొండలో ఇంకా పలుచోట్ల జరిగాయని అంటూ అందుకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకినాడలో బ్రాహ్మణ పూజారుల మీద చేసినటువంటి హేయమైనటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఖండిస్తూనే ఉన్నాడు. బ్రహ్మద్వేషి, అన్నద్వేషి ఎక్కువ కాలం బతకడని వేదాల్లో రాసుంది. అంటే ఏంటి? బ్రాహ్మడికి అన్యాయం చేసినాడు, అన్నాన్ని చూసి అసహించుకునేవాడు ఈ ప్రపంచంలో వాడికి పుట్టగతులు ఉండవు అనేటట్టు. పార్టీకే కాదు, మనుషులకే కాదు, పార్టీలకు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే, రేపు ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం ఒకటి చేసి బ్రాహ్మణులకి రక్షణ కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నేత డాక్టర్ జూటూరి సత్యం మాట్లాడుతూ, అర్చకులపై దాడి తమకు తాము చేసుకున్న పాపమని, ఎన్నికల వేళ అది ఎలక్షన్ కోడ్గా ఉండగా వైసీపీ అరాచక శక్తులు ఇంతకు తెగించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి బ్రాహ్మణులు ఎవరు సపోర్ట్ చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో విద్యాసాగర్, చంద్రమోహన్, అచ్చాయమ్మ, దిలీప్, సుధామాధవి, దంటు కామేశ్వరి, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం మరికొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు. మిరియాల చంద్రరావు అనే వ్యక్తి వెళ్ళి అభిషేకం చేయమని పూజారిని అడగగా, ఆ పూజారి అభిషేకం చేసే సందర్భంలో సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో ఆ పూజారిని బయటికి పిలిచి ఈ చంద్రరావు చంప మీద కొట్టడం, కాలుతో తనటం చేశాడు. ఈ సర్ది చెప్పబోయిన ఇంకో పూజారి విజయ్ కుమార్ని కూడా చంప మీద దెబ్బ కొట్టి అతన్ని అవమానించాడు. పూజారులకే దిక్కు లేకుండా ఈ విధంగా నష్టం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో పూజారులకు కానీ, పౌరహితులకు కానీ, ఇతర శాఖలకు కానీ, అల్పాదాయ వర్గాలకు కానీ ఏ విధమైన రక్షణ లేకుండా పోతుంది. ఇంతకుముందు భీమవరంలో జరిగింది. భీమవరంలో కూడా నాగేంద్ర పవన్ అనే వ్యక్తి మీద అక్కడ ఉన్న మేనేజింగ్ ట్రస్టీ కొట్టడం జరిగింది. అట్లాగే కర్నూలులో కూడా ఒకసారి ఓంకార క్షేత్రంలో ఆ టిక్కెట్లు ఇచ్చే తోట చిన్న స్వల్ప ఘర్షణ జరిగితే ఆ కమిటీ వారు అక్కడ పూజారుల్ని చెండుగర తీసుకుని గొడ్డను బాదినట్టు బాదారు. అక్కడ అదేవిధంగా గుంటూరులో కూడా లక్ష్మీ పద్మావతి సమేత దేవాలయంలో అక్కడ అతను పూజ సక్రమంగా చేయటం లేదని ఆ నెపంతో అతన్ని పిలిచి అతన్ని కూడా కొట్టడం జరిగింది. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు, నాయకులే భద్రతారాహిత్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం పూజారు వ్యవస్థే కాకుండా అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని గమనించి గట్టి చర్య కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను స్థానిక ప్రియా థియేటర్లో ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ తెనాలి పట్టణ మరియు డివిజన్ అధ్యక్షులు షేక్ రఫీ, బెల్లపు యశ్వంత్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు, ప్రేక్షకులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్యాలం వేణు, షేక్ దావుద్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా వెంకటేష్, శంకర్, శ్రీను, వంశీ, కమ్మెల మోహన్, కోటి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు ఉంది. కష్టజీవి, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి రామ్ చరణ్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ షేక్ రఫీ గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా దావుద్ తమ్ముడికి, బెల్లపు యశ్వంత్కి, మన కాళేశ, ఇంకా అదే మెగా ఫ్యాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు, ఒక ప్రపంచమే. అందరి వాడు కాబట్టి చిరంజీవికి అందరూ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని నిరూపించుకుంటూ ఈ రోజున రామ్ చరణ్ గారి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మా ఫ్యాన్స్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా అభిమానులు సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ముందుగా తెనాలి నియోజక తరపున మెగా ఫ్యాన్స్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు పురుషోత్తమ శర్మ కోరారు. పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేసి ప్రసాదాన్ని ఇవ్వడానికి వచ్చిన అర్చకుడు సాయిపై అహంకారంతో దాడికి పాల్పడిన కాకినాడ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడున సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి నిన్న కాకినాడలో జరిగింది. దేవాలయంలో పూజాది కార్యక్రమం నేర్చుకున్న అర్చక స్వామి మీద భౌతిక దాడి చేయటం అనేది మరి సిరిమాల చంద్రరావు అనే మాజీ కార్పొరేటరు తన అహంకారంతో ప్రసాదం సరిగా ఇవ్వలేదనే నెపంతో అర్చక స్వామి ఛాయ్ మీద భౌతికంగా దాడి చేయడం దేవాలయ గర్భగుడిలోనే బ్రాహ్మణ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని సర్ది చెప్పడానికి వచ్చిన మరి విజయ్ కుమార్ అనే అర్చకుడి మీద కూడా కాలితో తన్ని దాడి చేయడం అనేది నిజంగా వాళ్ళ నిరంకుశత్వానికి ఇది నాంది ప్రస్తావనగా తెలియజేస్తున్నాము. దీన్ని వెంటనే ఖండిస్తున్న బ్రాహ్మణ పరిషత్ అందరూ తక్షణమే సిరిమాల చంద్రరావును అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దేవాలయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైతే అర్చక స్వామి ఉన్నాడో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద అతని విధులు నిర్వహిస్తున్నప్పుడు భౌతికంగా దాడి చేయడం ఎంత తీవ్రమైన నేరమో ఆ నేరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, సభ్య సమాజం తలదించుకోలేని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి పోలీసు వారిపై ఉన్నదని చెప్పి, అదేవిధంగా ఇటువంటి బైసిమాలిన వ్యవహారాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వీటిని తక్షణమే నివారించకపోతే ఉవాచిలే మనకు ఉపశమనాలు అవుతాయి. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ, త్రిపురహరి పట్ల దత్తాత్రేయ శాస్త్రి, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యాంసుందర్ శర్మ, మల్లెల శ్రీనివాస్, కంభంపాటి మూర్తి, వాడపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి రోజు జరిగినటువంటి దుర్ఘటన కాకినాడ శివాలయంలో అత్యంత శోచనీయం. సర్వే భద్రాన్ని పశ్యంతి, సర్వే సంతు నిరామయ, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని బ్రాహ్మణ్యం ముఖ్యంగా అర్చకులు ప్రార్థిస్తూ ఉంటారు పరమేశ్వరుడిని. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖాన్ని పొందకూడదని పరమేశ్వరుని ప్రార్థించే అర్చకులకే దుఃఖాన్ని కలిగించే స్థితికి సమాజం దిగజారింది అంటే మరి మనం ఎంత బాధపడాల్సి ఉంటుందో విజ్ఞులందరూ కూడా గ్రహించుడుగాక. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజం తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సమాజ హితం కోరేటువంటి బ్రాహ్మణ్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా ప్రధాన కార్యదర్శి వారు చెప్పినట్టుగా ప్రభుత్వము, అధికారులు, పోలీసు వారు దీన్ని మరి తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అందరూ కూడా తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే ఒక సానుకూల పరిస్థితిని కల్పించాల్సిన అవసరం కూడా మరి అధికారులందరి మీద ఉంది. అటువంటి పరిస్థితిని కల్పించడానికి ఈ సంఘటనలో బారిపడినటువంటి దోషికి కఠిన చర్యలు మరి ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం నుండి ఇంటింటికి ఓటు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు.
ఈ మేరకు బుధవారం పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బిఎల్ఓలకు సచివాలయం మరియు పురపాలక సంఘ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలలో భాగంగా బిఎల్ఓలు సచివాలయ సిబ్బంది పురపాలక సంఘ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదేవిధంగా 85 సంవత్సరాలు నిండిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఓటర్గా గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, బిఎల్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మే మాసంలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి. మన ప్రాంతంలో 13వ తారీఖున పోల్ డే ఉంది. కాబట్టి ఓటరుగా ఎన్రోల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును వేసి సద్వినియోగపరచుకోండి. దీనికి సంబంధించి రేపటి దినాల నుంచి ఇంటింటికి ఈ యొక్క బిఎల్ఓను, టీచరు, ఎస్హెచ్జీలు, అంగన్వాడీస్తో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని బ్యాగ్ అంటారు, వారిని మీ ఇంట్లో పంపుతున్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని స్వీకరించండి. మీ యొక్క విలువైనటువంటి ఓటును సద్వినియోగపరచుకునేటువంటి స్లోగన్ తోటి దీన్నే స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా రాబోతున్నాం. మన ప్రాంతంలో రూరల్ కాటికి అర్బన్లో ఓటింగ్ యొక్క సరళి తక్కువగా ఉంది. దాన్ని ఈసారి అలాగా కాకుండా ఎక్కువగా ఉండాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా 85 years ఏజ్ అండ్ అబౌవ్ అండ్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ మేము ఇంట్లో నుంచే ఓటు వేయగలం, బయటికి రాలేం, అక్కడ పిఎస్లకు వచ్చి వేయలేము అనుకున్నట్టు వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకొని మీరు రాగలిగిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఓట్లు వేయాలి. రాలేని వాళ్ళందరూ కూడా మీరు రాలేమనేసి ఒకటి రిక్వెస్ట్ ఇచ్చినగా ఫామ్ 12D అంటూ ఓటు ఇస్తాం. దాన్ని మీరు మీ యొక్క విల్లింగ్నెస్ ఇస్తే కనుక మీ ఇంటికి వచ్చి ఓట్లు ఇచ్చేటట్టు ఆ కార్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి. ఏప్రిల్ 16వ తేదీ వరకు నూతన ఓటర్గా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 16వ తేదీలోపు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఫోటోకి పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి నగదు, 10,000కు మించి వస్తువులు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్లరాదని, అటువంటివి ఏమైనా తనిఖీల్లో పట్టుబడినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనకి 16వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా 50,000 రూపాయల కంటే ఎవరు కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు 50,000 రూపాయలకు మించి మరియు 10,000 రూపాయలకు మించినటువంటి ఏదైనా విలువైన వస్తువులను ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఏదైనా చెక్ పోస్టుల వద్ద వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఉంటే మాత్రం వీటిని మీరు మీతో పాటు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి కోడ్ వచ్చింది కాబట్టి ఫామ్ 6 కొత్తగా ఓటు నమోదుకు సంబంధించి కూడా మనకి ఏప్రిల్ 15వ తారీఖు వరకు, అంటే మే 13 ఎలక్షన్ ఉన్న దృష్ట్యా ఏప్రిల్ 15వ తారీఖు వరకు అప్లై చేసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. కాబట్టి 18 ఏళ్ళ నుండి అర్హత ఉండి ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకొని ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ గాంధీ చౌక్ ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారమవుతారని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా
జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా, అలాగే తెనాలి ఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణంలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎవరైతే ఉంటారో, ఎన్రోల్ అయి ఉంటారో వారందరూ కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీ యొక్క విలువైనటువంటి ఓటును వినియోగించుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మనకు రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఉంటుందనేసి ఒక లక్ష్యంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఓటర్కును వినియోగించుకోవాలి, వినియోగించుకొని చక్కగా ఉండాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి వాటికి ఇళ్ళు కాకుండా మీ యొక్క విలువైనటువంటి ఓటును నిస్వార్థంగా మీరు వినియోగించుకుంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13 నుండి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ఉదయం నిత్యహోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం జరిపారు. స్వామివారికి చక్ర స్నానం చేయించారు. విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయంలో సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ఆశీర్వచనం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈరోజు మన గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంకు మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రావణ్ కుమార్ గారు వచ్చినందుకు ఎంతో సంతోషం. వారు మరి ఈ సందర్భంలో రావడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి మా దేవాలయానికి వృద్ధి కూడా వారు ఎంతో తోడ్పడ్డారు, ముందు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. అంటే మా వార్డుకి ఇది ఇవాళ ఆనందంగా ఉంది. ఇవాళ ఇది అందులో ఇవాళ దేవస్థానం పండుగ రోజు తేవడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. వారికి దేవస్థానం తరపున అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. భగవంతుడు వారికి బ్లెస్సింగ్ ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తే మేము కోరుకుంటున్నాం. చిన్నరావూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు చిన్నరావూరుకు చెందిన గోపికృష్ణగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఇంటిలో నుండి వెళ్లిపోయిన గోపికృష్ణ బుధవారం చిన్నరావూరు రైల్వే స్టేషన్లో తెనాలి రేపల్లె రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో గోపికృష్ణ చేయి విరిగిపోగా చికిత్స నిమిత్తం 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గోపికృష్ణ మృతి చెందాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.